రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా బాధ్యతాయుతమైన నిర్మాణాత్మకమైన రాజకీయ పార్టీగా మా బాధ్యతలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడతాం. మంచి ఉంటే మంచిని చెప్తాం, అన్యాయం జరిగితే నిర్మోహమాటంగా ఎత్తి చూపుతాం. దాంట్లో ఎన్నికం చేసే ప్రసక్తే లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న చేసినటువంటి 5 సంతకాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. ఇవి కేవలం సంతకాలతోనే సరిపెట్టిపోకుండా వాటిని శీఘ్రగతిన అమలు చేసేదానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇందులో మొదటి సంతకం మెగా డిఎస్సి 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంతకం పెట్టడం జరిగింది. కానీ రాష్ట్రంలో 2,50,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం అన్నీ చెప్తున్నాను, ఉపాధ్యాయులు మిగతా అన్ని పోస్టులు 2,50,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఇప్పుడు కేవలం 16,347 రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి మాత్రమే డిఎస్సి సంతకం పెట్టడం జరిగింది. ఇంకా 2,34,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసేదానికి శీఘ్రగతిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. రెండవది, పెన్షన్లకు సంబంధించి 3,000 రూపాయల నుండి నెలకు 4,000 రూపాయలకు సామాజిక పెన్షన్లు పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. కానీ అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి 50 ఏళ్ళు దాటిన వారికి కూడా, ఇంతవరకు 60 ఏళ్ళు దాటిన వారికే ఇస్తున్నారు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు మధ్యలో ఉండే వాళ్ళకు కూడా ఇస్తామని మీ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అది కూడా జూలై మాసం నుండి, వీలు కాకపోతే ఆగస్టు మాసం నుండి అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇది కాక 19-59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. దాన్ని కూడా వీలైతే జూలై నుంచి కానీ లేదా ఆగస్టు నుంచి కానీ ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక మూడవ అంశం, కేంద్ర మంత్రివర్గ కూర్పులో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో కడప జిల్లాకు అన్యాయం జరిగింది. కేంద్ర మంత్రివర్గ కూర్పులో 29 మంది ఎంపీలున్న మధ్యప్రదేశ్కు 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. 28 ఎంపీలున్న కర్ణాటకకు 5 మంత్రి పదవులు, 26 ఎంపీలున్న గుజరాత్కు 5 మంత్రి పదవులు, 25 ఎంపీలు ఉన్నటువంటి రాజస్థాన్కు 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. కానీ అదే సమయంలో 25 మంది ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్కు 3 ఇవ్వడం జరిగింది. రాజస్థాన్కు 25 మంది ఎంపీలే, ఆంధ్రప్రదేశ్కు 25 మంది ఎంపీలే. 25 మంది ఎంపీలున్న రాజస్థాన్కు 5 కేంద్ర మంత్రి పదవులు, 25 ఎంపీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు 3 కేంద్ర మంత్రి పదవులు. ఈ విధంగా కేంద్ర మంత్రి పదవుల సంఖ్యలో మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయడం జరిగింది. ఒకవైపేమో ఈసారి కేంద్రంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతాడని చెప్పేసి అందరూ పెద్దగా ఊహించారు. కానీ చూస్తే అది ఏమాత్రం కనిపించలేదు.